మనకి ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు బాబు, సరే నువ్వు అప్ టు 350 మీటర్స్ వరకు వేసుకోవచ్చు. అప్ టు 350 మీటర్స్ వరకు వేసుకో. 350 మీటర్స్ రేడియస్ అంటే ఎన్ని డిగ్రీ కర్వ్ అవుతాయా? 5 డిగ్రీ కర్వ్. అంతేనా? 5 డిగ్రీ కర్వేనా? అంతే అంతే. అంటే ఇది 4 డిగ్రీ కర్వ్. అంటే అప్ టు 350 మీటర్స్ రేడియస్ వరకు నువ్వు ఎల్డబ్ల్యూఆర్ని కంటిన్యూ చేయవచ్చు కరువులో. కంటిన్యూ చేయవచ్చు కరువులో అంటే ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు, నువ్వు 440 మీటర్స్ రేడియస్ వరకు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు 52 కేజీ రైల్ సెక్షన్ ఎల్డబ్ల్యూఆర్లో ఉపయోగించినప్పుడు నువ్వు ఇంతకంటే ఎక్కువ కరువులో నేను ఎల్డబ్ల్యూఆర్ని వేసుకుంటాను అంటే అక్కడ నీకేమి ఇచ్చాడు బాబు, నువ్వు వేసుకో. ఎంతవరకు? 350 మీటర్స్ రేడియస్ వరకు వేసుకో. అంటే 5 డిగ్రీల కరువు వరకు నువ్వు వేసుకోవచ్చు బాబు. అంటే ఒక 1 డిగ్రీ కరువు నువ్వు పెంచుకోవచ్చు బాబు. కాకపోతే నువ్వు పెంచుకోవాలనుకుంటే 1 డిగ్రీ నువ్వు పెంచుకోవాలి అనుకుంటే బాబు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి బాబు అని అంటున్నావు. కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. నువ్వు వేసుకోవచ్చు కానీ దానికి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. అంటే ఇన్ జనరల్గా మనకి ఏంటి ఏం చెప్తుంది మాన్యువల్, ఏం చెప్తుంది బాబు, నువ్వు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ నువ్వు వేస్తున్నావు. అది నువ్వు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ అది 52 కేజీ రైలు సెక్షన్ కనుక వాడితే 52 కేజీ రైలు కనుక వాడితే నువ్వు అది కూడా మినిమం 1540 స్లీపర్ డెన్సిటీ వాడాలి, లేదా అంతకంటే ఎక్కువ డెన్సిటీ వాడినా పర్వాలేదు. అలాగా నువ్వు వేసేటప్పుడు అంటే 52 కేజీ రైలు వేయాలి, స్లీపర్ డెన్సిటీ మినిమం 1540 ఉండాలి అండ్ మోర్ ఉన్నప్పుడు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ని నువ్వు అప్ టు 440 మీటర్స్ రేడియస్ వరకు నువ్వు ఎలాంటి అభ్యంతరం లేకుండా నువ్వు వేసుకోవచ్చు. కాదు సార్, నాకు అక్కడ నేను వేసుకోవాలి, నాకు ఇంకొక 440 మీటర్స్ కంటే 4 డిగ్రీ కరువు నేను 5 డిగ్రీ కరువులో నేను వేసుకోవాలనుకుంటున్నాను సార్, నాకు కావాలి సార్ అనుకుంటే నువ్వు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్తో వేయాలి. ఆ ప్రికాషన్స్ ఏంటి? తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ ఏంటంటే నువ్వు కనుక ఒకవేళ అప్ టు 350 మీటర్స్ వరకు వేయాలి అనుకుంటే అది నువ్వు జోన్ 1 అయితేనే వేయాలి. జోన్ 1లో కనుక నీ యొక్క సెక్షన్ కనుక ఉంటే, జోన్ 1లో కనుక ఉంటే నువ్వు 5 డిగ్రీ వరకు ఎల్డబ్ల్యూఆర్ని కంటిన్యూ చేయవచ్చు 50 కేజీ రైల్ సెక్షన్తో. ఏంటయ్యా? రైట్. నెక్స్ట్ నువ్వు మినిమం 1540 స్లీపర్ డెన్సిటీ ఉండాలి. అలాగే బెలాస్ట్ క్వశ్చన్ మినిమం 300 mm ఉండాలి. బెలాస్ట్ క్వశ్చన్ మినిమం 300 బెలాస్ట్ క్వశ్చన్ ఉండాలి. నెక్స్ట్ నువ్వు వేసేటప్పుడు అంటే 440 మీటర్స్ కంటే షార్పర్ కరువులో నువ్వు వేసేటప్పుడు, షార్పర్ కరువు అంటే 5 డిగ్రీ కరువులో కనుక నువ్వు ట్రాక్ కనుక వేస్తే, ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే అప్పుడు నువ్వు అవుటర్ రైల్ సైడ్ 600 mm బెలాస్ట్ క్వశ్చన్ వేయాలి. షోల్డర్ బెలాస్ట్ వేయాలి. షోల్డర్ బెలాస్ట్ విత్ ఎంత ఉండాలి? 600 mm ఉండాలి. అవుటర్ రైల్ సైడ్ జనరల్గా ఎంత ఉంటుంది ఎల్డబ్ల్యూఆర్లో ఎంత ఉంటుంది అయ్యా బెలాస్ట్ విత్ అవుటర్ రైల్ సైడ్? 350 + 150 అంటే 500 ఉండాలి. 500 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత వేయమంటాడు? 600 వేయరా బాబు అని చెప్తుంది. 600 వేయాలి. ఇప్పుడు నువ్వు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్లో 50 కేజీ రైలు కనుక వేస్తే అది నువ్వు 440 మీటర్స్ రేడియస్ కంటే తక్కువ రేడియస్లో కనుక వేస్తే అంటే అర్థం ఏంటి?
4 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీ అంటే 5 డిగ్రీల వరకు కనుక నువ్వు 5 డిగ్రీలు కనుక నువ్వు వేస్తే 5 డిగ్రీ మీన్స్ 4 డిగ్రీల కంటే దాటిన కొలతలో నువ్వు 50 కేజీ రైలు సెక్షన్లో ఉన్నటువంటి ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది నువ్వు 4 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీల కరువులో కనుక నువ్వు కంటిన్యూ చేస్తే బాబు ఈ ప్రికాషన్స్ వాడినట్టు అందులో ఆ ప్రికాషన్స్లో ఒక భాగమే నువ్వు అలా వాడినప్పుడు 4 డిగ్రీల కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నటువంటి కరువులో కనుక నువ్వు 52 కేజీ రైల్ సెక్షన్ కనుక వేసినప్పుడు అవుటర్ రైలు ఎంత ప్రొవైడ్ చేయాలి షోల్డర్ బ్యాలెన్స్ విత్ 600 mm ప్రొవైడ్ చేయాలి. అంటే జనరల్గా ఉన్న దానికంటే ఎంత ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలి 350 ప్లస్ 250 ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలి అంతే కదా. ఏమయ్యా అర్థమైందా? అలా మనం కరువుల్లో ప్రొవైడ్ చేయాలి. అలాగే షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ 100 meters బియాండ్ టాంజెంట్ పాయింట్. 100 meters బియాండ్ టాంజెంట్ పాయింట్. టాంజెంట్ పాయింట్ దాటి 100 మీటర్ల వరకు వేయాలి. టాంజెంట్ పాయింట్ దాటి అంటే ఫర్ సపోజ్ ఇది స్ట్రైట్ ట్రాక్, ఇలా కరువు వచ్చింది, ఇలా స్ట్రైట్ ట్రాక్. టాంజెంట్ పాయింట్ ఈ కరువుకి టాంజెంట్ పాయింట్ ఎక్కడ ఉంటుందయ్యా? టాంజెంట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఈ కరువుకి టాంజెంట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇంచుమించు కరువు స్టార్టింగ్ అనుకో, కరువు స్టార్టింగ్, ఇది టాంజెంట్ పాయింట్. ఈ టాంజెంట్ సారీ ఇటు కాదు, ఇలా రాయి టాంజెంట్ అంటే ఇలాగ రా టాంజెంట్ పాయింట్, ఇది టాంజెంట్ పాయింట్. ఈ టాంజెంట్ పాయింట్ నుంచి అంటే కరువు స్టార్టింగ్ నుంచి బియాండ్ టాంజెంట్ పాయింట్. బియాండ్ టాంజెంట్ పాయింట్ అంటే ఈ టాంజెంట్ పాయింట్ దాటి నుంచి ఎంత 100 మీటర్ 100 మీటర్ లెంత్ వరకు 100 మీటర్స్ 100 మీటర్స్ లెంత్ వరకు మనము ఈ షోల్డర్ బెలాస్ట్ యొక్క విడ్త్ అనేది 100 mm ప్రొవైడ్ చేయాలి. అంటే త్రూఅవుట్ అవుటర్ రైల్ అంతా కాదు, అంటే అవుటర్ రైల్ ఎంత ఉందో అంతా మనం ప్రొవైడ్ చేయక్కర్లేదు. 600 mm బెలాస్ట్ విడ్త్, షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ఎంతవరకు మనం ప్రొవైడ్ చేయాలి? కరువు యొక్క టాంజెంట్ పాయింట్ బియాండ్ ది టాంజెంట్ పాయింట్ ఆఫ్ ద కరువు. అంటే కరువు యొక్క టాంజెంట్ పాయింట్ దాటి 100 మీటర్లు, ఇటువైపు టాంజెంట్ పాయింట్ దాటి 100 మీటర్లు లెంత్ వరకు మీరు అవుటర్ రైల్ సైడ్ 600 mm షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ప్రొవైడ్ చేయాలి. త్రూ అవుట్ కరువు కాదు. ట్రాన్సిషన్ బిగినింగ్ నుంచే సార్? ట్రాన్సిషన్ బిగినింగ్ నుంచి సింపుల్గా తీసుకోవచ్చు. ట్రాన్సిషన్ బిగినింగ్ నుంచి ట్రాన్సిషన్ 100 మీటర్లు, అటువైపు ట్రాన్సిషన్ బిగినింగ్ నుంచి ఇటువైపు 100 మీటర్లు, ఇలాగా ఈ 100 మీటర్ల లెంత్ వరకు కూడా మీరు 600 మీటర్స్ లెంత్ వరకు మీరు 600 mm షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ప్రొవైడ్ చేయాలి. షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ప్రొవైడ్, ఎందుకంటే బండి ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలాగ మనకి తిరుగుతుంది కాబట్టి అక్కడే కదా మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ట్రాన్సిషన్ పోర్షన్లోనే ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ట్రాన్సిషన్ పోర్షన్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకే మనకి టాంజెంట్ పాయింట్ నుంచి 100 మీటర్లు ఎంత వరకు ఇచ్చారు అనమాట. సో ఇటు 100 మీటర్స్ బియాండ్ ది టాంజెంట్ పాయింట్ ఇటు 100 మీటర్లు, బియాండ్ ది టాంజెంట్ పాయింట్ ఇటు 100 మీటర్లు మీరు 600 mm షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకేం చేయాలి అంటే ప్రతి 50 మీటర్లకి రెఫరెన్స్ పాయింట్లు పెట్టాలి. ప్రతి 50 మీటర్లకి రెఫరెన్స్ మార్క్స్ పెట్టాలి. రెఫరెన్స్ మార్క్స్ దేనికోసం? ఫర్ క్రీప్. క్రీప్ కోసం ప్రతి 50 మీటర్లకి ప్రతి 50 మీటర్ల దగ్గర మీరు ఒక క్రీప్ పోస్ట్ మీరు ప్రొవైడింగ్ అనేది చేయాలి. అంటే రెఫరెన్స్ మార్కులు మీరు పెట్టుకోవాలి. రెఫరెన్స్ మార్కులు మీరు పెట్టాలి. ఎందుకు రెఫరెన్స్ మార్కులు? క్రీప్ ఏమైనా జరుగుతుందా ఏంటి అనేది తెలుసుకోవడానికి మీరు పెట్టాలి. ఈ కండిషన్లు దేనికి ప్రకాశించాలి? దేనికి? ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ 50 డిగ్రీ రైల్ సెక్షన్ వాడినప్పుడు అది కూడా 5 డిగ్రీల కరువు వరకు వేస్తే కనుక మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి.
లేదు 440 మీటర్స్ వరకు అంటే నేను 4 డిగ్రీ కోర్ వరకు వేసుకుంటా అంటే ఇవన్నీ మీరే పాటించక్కర్లేదు. మినిమం 52 కేజీ రైల్ సెక్షన్ వేసుకొని 1540 స్లేపర్ డెన్సిటీ వేసుకొని మీరు డైరెక్ట్గా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ 5 డిగ్రీ కోర్ వరకు వేయాలనుకుంటే ఈ ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి.